ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్ లెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈరోజు ఎగ్ కుర్మా చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తాను, ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. లెంతీగా కాకుండా జస్ట్ 3 minutes లో చూపించేస్తాను చక్క ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో నేను దానికోసం అయితే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే మనకు టమోటా ప్యూరీ కావాలి. సో నేను 1 టొమాటోను ప్యూరీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అండ్ సిలాంట్రో కావాలి. ఆనియన్స్ అయితే వీలైనంత సన్నగా తరుక్కోండి, సో దట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కాబట్టి మనకి ఆయిల్లో తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత ఎగ్స్ నేనైతే 4 తీసుకున్నాను. 4ని ఇంకా బాయిల్ చేసుకునేసి పీల్ ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను. ఆ ఎగ్స్కి ఇలాగ కట్స్ చేసి పెట్టుకోవాలి. నేను ఇలా చేస్తుంటే నాకు ఒక మూమెంట్ గుర్తొస్తుంది. పెళ్ళయి వచ్చిన కొత్తలో చేతన్ ఎగ్స్ కట్ చేయని చెప్పాడు. తను ఇలా ఎగ్ కర్రీ చేస్తుంటే నేనేమో చిన్న పీసెస్గా కట్ చేసేసాను. అసలు అప్పుడైతే ఎగ్స్ కట్ చేయడం కూడా రాదు. ఇప్పుడేమో నేనేనా ఇన్ని వంటలు చేస్తున్నాను అనిపిస్తుంది. ఆ మూమెంట్ అయితే నేను ఇప్పటికీ ఎన్నిసార్లు తలుచుకుంటానో నాకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత మనకి క్యాష్యూస్ కావాలి. సో అవైతే నేను 20 minutes హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. నార్మల్ వాటర్ అయితే మీరు 1/2 hour అలా సోక్ చేసుకోవాలి. తర్వాత కర్డ్ కావాలి. సో కొద్దిగా కర్డ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేసేయడమే. ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. మనకి దీనికి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది, ఎక్కువ అనుకోకండి. ఎగ్స్ సాటే చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. సో కర్రీకి కూడా మనం ఇదే ఆయిల్ వాడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువే అవుతుంది అనమాట. ఆయిల్ వేడయ్యాక మనం ఆనియన్స్ వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇంట్లో బయట నుండి తెచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, కానీ అవి ఏం వేద్దాంలే, ఇవి ఫ్రెష్గా చేసుకొని వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేసుకుంటున్నాను. మనం ఒక 3 to 4 minutes అలాగా ఫ్రై చేసేసుకుంటే మనకి ఆనియన్స్ రెడీ అయిపోతాయి. పెద్ద లాంగ్ టైం ఏం పట్టదు. అదే ఆయిల్లో మనం కొద్దిగా చిల్లీ పౌడర్, తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని సాటే చేసేసుకోవాలి. ఒక 1 to 2 minutes చేసుకుంటే చాలు. ఎక్కువసేపు చేస్తే మళ్ళీ ఆ ఎగ్ వైట్ హార్డ్ అయిపోతుంది. సో అంతగా బాగుండదు తినడానికి. ఆ ఎగ్స్ని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఆయిల్లో మనం ఇంకా కర్రీ చేసేసుకుందాము. అదే ఆయిల్లోకి నేను స్పైసెస్ వేసేసుకున్నాను. నేనైతే జస్ట్ లవంగం, చెక్క అండ్ 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, అవి మాత్రమే వేసాను. తక్కువ మసాలానే. ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. జస్ట్ వేయగానే మనకి ఫ్రై అయిపోతాయి. అందులోకే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకునేసి అది డిజాల్వ్ అయిపోయి స్మెల్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీని యాడ్ చేసుకునేసి అది ఒక 2 to 3 minutes పాటు కుక్ అవ్వాలి. మనకి ఆ రా స్మెల్ అంతా పోతుంది. సో ఇది కుక్ అయ్యే గ్యాప్ లో మనం ప్యూరీ చేసి పెట్టేసుకుందాము. ఆ ప్యూరీ కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్ అండ్ క్యాష్యూస్ సోక్ చేసుకున్నాం కదా, ఆ క్యాష్యూస్ యాడ్ చేసేసుకొని మనం ప్యూరీ చేసేసుకోవాలి. ప్యూరీ రెడీ అయిపోయింది. ఈ లోపు టొమాటో కూడా కుక్ అయిపోయింది. అందులోకి కొద్దిగా చిల్లీ పౌడర్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకున్నాను. అంతే. కలిపేసుకొని మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని తీసుకొని వచ్చి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది ఒక 4 to 5 minutes పాటు కుక్ అవ్వాలి. కుక్ అయ్యి మనకి ఆయిల్ బయట వస్తుంది. సో అప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టు. సో దానికోసం నేను ఇంకా లిడ్ పెట్టి పెట్టేస్తున్నాను. 5 minutes తర్వాత మనకి కర్రీ కుక్ అయిపోయి ఆయిల్ కూడా బయట వచ్చేసింది. ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను అవే వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ చేసుకునే దాన్ని బట్టి మీరు కొద్దిగా లేదంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అందులోకి మనం సాటే చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసేసుకొని కొద్దిగా కసూరి మేతి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకునేసేయాలి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, నేను అనుకోకుండా చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్ క్రీమ్ ఏం లేదు. సో ఉంటే మీ దగ్గర ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, టెక్స్చర్ అంత బాగుంటుంది. వాటన్నిటిని కలిపేసుకొని మనకు ఒక 2 minutes పాటు కుక్ అవ్వనివ్వాలి. ఎగ్స్ కూడా మసాలా పట్టాలి కాబట్టి మనం ఒక 2 minutes పాటు కుక్ అవ్వనిద్దాము. సో నేను లిడ్ పెట్టేసాను. 2 minutes తర్వాత బాగా కుక్ అయిపోయింది గ్రేవీ. మసాలా అంతా ఎగ్స్కి పట్టేసింది. సో ఇందులోకి కొద్దిగా కొరియాండర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎగ్ కుర్మా రెడీ అయిపోయినట్టే.
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.